పరిశీలిస్తున్నారు. మొత్తాన్ని కూడా భద్రతను మొత్తాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. సార్ ఏంటి సార్ భద్రత ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీకు పాస్ ఉందా? ఫస్ట్ ఉంది పోలింగ్ బూత్ ఒకసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భద్రత ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి. సార్ భద్రత ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మా దగ్గర ఈ సైబరాబాద్ లిమిట్స్ లో సంతనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మొత్తం టోటల్ 9 లొకేషన్స్ ఉన్నాయి. అందులో 21 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. 9 లొకేషన్స్ లో 3 క్రిటికల్ ఉన్నాయి. ఆ క్రిటికల్ దగ్గర ఆల్రెడీ సిఐఎస్ఎఫ్ ఫోర్స్ ఉన్నది. ప్రతి లొకేషన్ కూడా ఒక ఇన్స్పెక్టర్ ఉన్నారు. మార్నింగ్ ఇప్పటి వరకు కూడా పీస్ఫుల్ గా మన ఎలక్షన్ కండక్ట్ జరుగుతుంది. సార్ మీ పరిధిలో ఎన్ని డ్రోన్లు మొత్తం డ్రోన్ల ద్వారా పరిశీలిస్తున్నారు? మొత్తం 9 లొకేషన్స్ లో 9 డ్రోన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా డైరెక్ట్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో వాళ్ళు చేస్తున్నారు. వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. అదేవిధంగా మేము మా పోలీస్ తరఫు కూడా మా సిపి గారు డైరెక్ట్ గా బయట లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎలా ఉంటుందని వచ్చేసి ఒక 19 కెమెరాస్ మేము కూడా పెట్టేది డైరెక్ట్ వాచ్ చేస్తుంది. సార్ నిన్న బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే సజ్జనార్ గారు కూడా పూర్తి అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా ఏమి ఏర్పాటు చేస్తుంది? బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి మా సిపి గారు కూడా సైబరాబాద్ లో అలర్ట్ ఇచ్చాడు. సిపి గారు ఆదేశానుసారంగా మేము రెగ్యులర్ గా వెహికల్ చెకింగ్స్ అదే పబ్లిక్ ఎక్కడైతే ఎక్కువ గుమిగూడుతారో ఆ ప్రాంతాలలో చెకింగ్స్ అన్ని కంటిన్యూ చేస్తున్నాం. అది నిన్నటి నుంచే చేసినాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికి అయితే అధికారులు అయితే పూర్తి స్థాయి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ప్రాంతంలో కూడా ఉన్నతాధికారులు అంతా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగితే అంతా కూడా పరిశీలించిన తర్వాత ఏర్పాట్లు మొత్తాన్ని కూడా దగ్గరుండి ఉన్నతాధికారులే స్వయంగా వచ్చి పరిశీలించడం అయితే జరుగుతుంది. ఈవెన్ మీడియా ప్రతినిధులైనా సరే లోపలికి రావాలంటే ఈసీ పాస్ అయితే కేటాయించడం జరిగింది. కాబట్టి ఆ ఈసీ పాస్ ఏదైతుందో ఆ పాస్ ఉంటేనే లోపలికి ఎలా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అధికారులు కూడా మనల్ని అదే ప్రశ్న చేయడం జరిగింది. అంటే భద్రతా పరంగా కూడా ఏమాత్రం లీనియన్స్ అనేది ఇవ్వట్లేదు. ఖచ్చితంగా పూర్తి స్థాయి కఠినమైన నిబంధనలతో ముందుకు వెళ్తున్నాం అనేది అధికారులు కూడా చెప్తున్నారు. సువర్ణ.